నమస్కారం, శివాజీ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు మీనా. వార్తల ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద ముంపు చేసిన నష్టం నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేకపోతున్నారు. సర్వం కోల్పోయిన వేలాది కుటుంబాలు ప్రభుత్వం చేసే సహాయం కోసం దీనంగా ఎదురు చూస్తున్నాయి. వరద బాధితుల దగ్గరికి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు బాధితులు ఆవేదన, ఆవేశం చాలా దగ్గరగా చూశారు. దీంతో బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చి బాధితులకు నమ్మకం కుదిర్చి వెళ్లారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. మరోవైపు కూటమి కార్యకర్తలు అలుపెరుగని సహాయ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. దీనిలో భాగంగా ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లోనూ నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అయితే ఇక్కడ ప్రతి చోట గందరగోళమే జరిగింది. ముఖ్యమంత్రి చేపట్టిన కార్యాచరణను అమలు చేయాల్సిన అధికారులకి క్రౌడ్ పుల్లింగ్ మేనేజ్మెంట్ మీద కనీస అవగాహన లేకుండా పోయింది. దీంతో బాధితులకు సక్రమంగా అందాల్సిన సరుకులు అందకుండా పోయాయి. తొక్కిసలాట, తోపులాట మధ్య బలం ఉన్నవాడికి మాత్రమే సరుకులు చేరాయి. మిగిలిన వాళ్ళు నిరాశతో వెనుతిరుగుతున్నారు. ఈ పంపిణీ కార్యక్రమం జరిగిన గందరగోళాన్ని నియంత్రించాల్సిన వ్యవస్థ దిక్కులు చూసే పరిస్థితి. తక్షణమే పోలీసు, రెవెన్యూ సమన్వయంతో పనిచేసి బాధితులందరికీ నిత్యావసర సరుకులు సక్రమంగా అందేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. మందికి అయిపోయేది